మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీకాంతద్రుహిణోపమన్యు తపనస్కందేంద్రనంద్యాదయః ప్రాచీనా గురవోపి యస్య కరుణాలేశాత్ గతా గౌరవం తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచితముగ్ధపాణిలనిలం చిత్తే శివం కుర్మహే. కందళితబోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన ఈ సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఇందాక మిత్రులు శ్రీనివాస గారు చెప్పినట్లుగా అతి పవిత్రమైనటువంటి రోజున మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఒకవైపు గురువారం, మరొకవైపు పూర్ణిమ, అది జ్యేష్ఠ పూర్ణిమ. వటవ్రతం అన్నారు. వటవృక్షమూలంలో ఉన్నటువంటి జగద్గురువుని గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే చోటు గురించి ఒక్కసారి ఆలోచిస్తే, మనం నిన్న మొన్న మళ్ళీ రేపు ఎల్లుండి ఆలయ ప్రాంగణంలో, సభా ప్రాంగణాల్లో చెప్పుకుంటున్నాం. ఇళ్లల్లో చెప్పడం అనేది నాకు పెద్ద అలవాట్లేదు. కానీ ఇక్కడ ఒక సౌహృదయులు, సంస్కార సంపన్నులు, వాళ్ళు భగవద్ ఆరాధన చేసుకుంటూ ఎంతో ప్రేమతో శ్రద్ధాభక్తులతో పిలిచి మంచి ప్రజల్ని సమీకరించుకుని ఇక్కడ సిద్ధమయ్యారు. అందుకు వారి ముందు మనం అందరం కలిసి భగవంతుని స్మరణ చేసుకోవడానికి భాగ్యంగానే భావిద్దాం. అందరం కలిసి ఈరోజు జగద్గురువైనటువంటి పరమేశ్వరు గురించి చెప్పుకోబోతున్నాం. ఇందాక ప్రార్థనా గీతం కూడా తల్లి చక్కగా పాడారు. జ్ఞానముసగరాదా పాట త్యాగరాజస్వామి వారి యొక్క దివ్య కీర్తన. భగవంతుడిని ఇలా అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ప్రశ్నించుకోవాలి. జ్ఞానముసగరాదా అని ఎంతమంది అడుగుతున్నాం? మనం అడుగుతున్నది ఆరోగ్యముసగరాదా, ఐశ్వర్యముసగరాదా, మరికొంచెం బతికించరాదా, ఇలా అడుగుతున్నాం. కానీ జ్ఞానముసగరాదా అని ఎంతమంది అడుగుతున్నాం?
జ్ఞానం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తున్న వాళ్ళు ఎవరు? అసలు జ్ఞానం అంటే ఏమిటి? అది కూడా ప్రశ్నే. జ్ఞానం అనే జ్ఞానమే మనకు ప్రస్తుతం కరువు అవుతున్నది. జ్ఞానం 2 రకాలు. ఒకటి లోకంలో ఉండేటువంటి కళా జ్ఞానం, వృత్తి జ్ఞానం, విషయ జ్ఞానం, లౌకిక జ్ఞానం, ఇదంతా కూడా. రెండవది పరమార్థ జ్ఞానం. ఈ పరమార్థ జ్ఞానానికి అధ్యాత్మ విద్య అని పేరు పెట్టారు మన శాస్త్రాల్లో. దీనికి పరావిద్య అని పేరు. లోకంలో ఉన్న ఇతర విద్యలన్నిటికి కలుపుకుని ఒకటే పేరు అపరావిద్య అని. అపరావిద్యలు అనేకం, కానీ పరావిద్య ఒక్కటే. పరావిద్యకి అధ్యాత్మ విద్య అని పేరు. అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏమిటి అంటే, విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. విద్యలంట్లో గొప్పది అధ్యాత్మ విద్య అన్నాడు. దీనికే మరొక పేరు బ్రహ్మ విద్య. మనకి తెలుగులో సామెత ఉంది, అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అని. అంటే అర్థం కానిదేదో దాని పేరు బ్రహ్మ విద్యట. అర్థం కానిది కాదు, అర్థం చేసుకోవడం కష్టమైనది. ఏది అర్థమైతే ఇంకేవి అక్కర్లేదు అది. మరి అంత అద్భుతమైనది అంత తేలిగ్గా దొరుకుతుందా? అన్నమయ్య భాషలో చెప్పాలంటే ఓరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అన్నాడు ఇక్కడ. అది అసలైన ఉన్నతోన్నత సుఖం అక్కడున్నది. అది మనం వాయిదా వేసుకుని ఈ అల్పాల్ప సుఖాల కోసం దాన్ని పక్కన పెడుతున్నాం. సరే, పరావిద్య, బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య అది. ఇందాక చెప్పుకున్న అపరావిద్యలు ఇవి అవసరమే. లోక వ్యవహారం నడవాలంటే ఇవన్నీ కావాల్సిందే. అందుకే వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ భుక్తయ్యే నతు ముక్తయ్యే అన్నాడు వివేక చూడమల్లో. ఇవన్నీ ఇహలోకంలో సుఖాలకు పనికొచ్చేవి. ఒకడు వైద్యశాస్త్రంలో ఉద్దండు, ఒకడు ఇంజనీరింగ్లో ఉద్దండు, ఒకడు సంగీతంలో గొప్పవాడు, ఒకడు సాహిత్యంలో గొప్పవాడు, ఒకడు నాట్యంలో గొప్పవాడు. ఇవన్నీ కూడా వివిధములైన ప్రతిభలు, లౌకిక విద్యలు. ఇవి గొప్పవే. కానీ అధ్యాత్మ విద్య ఉన్నదే, అది జీవన పరమార్థాన్ని ఇచ్చే విద్య. ఏ విద్య రావాలన్నా భగవద్ అనుగ్రహం లేనిది రాదు. అందుకే మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని వేదమాత నమస్కారం చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహం లేనిది ఏ జ్ఞానము రాదుట. ఎందుకంటే మనకు శక్తి ఇచ్చేవాడు, ప్రేరణనిచ్చేవాడు పరమేశ్వరుడే. అయితే మనం ఇచ్చేవాడిని గుర్తించట్లేదు, ఇచ్చింది మాత్రం పుచ్చుకుంటున్నాం. అది చేస్తున్నాం. ఇచ్చేవాడిని గుర్తించే ప్రయత్నం చేస్తే దాని పేరే భక్తి, దాని పేరే సాధన, అంతే. అంతేగాని భగవంతుడిని మనం పూజించడం వల్ల కొత్తగా పొందేదేమీ లేదు. కానీ పొందుతున్నది భగవంతుడి నుంచే పొందుతున్నామనే జ్ఞానాన్ని పొందాలి ముందు మనం తెలుసుకోవాల్సినది. అందుకు ఈశ్వరుడి వల్లనే అన్నీ మనం పొందగలుగుతున్నాం. ఎందుకంటే ధియో యోన ప్రచోదయాత్, బుద్ధికి ప్రేరకుడు ఆయన, శక్తి ఆయన, మనలో ప్రసరిస్తున్న శక్తి ఆయన. ఆయన్ని గుర్తించే తెలివి కూడా ఆయనే ఇవ్వాలి మనకి. అందుకు సర్వ విద్యలు ఈశ్వరుడి వల్లే రావాలి గనక ఈశ్వరుని శరణు వేడుతూ ఆయన గురువుగా భావిస్తున్నాం. అందుకే ఈశానః సర్వ విద్యానాం, సర్వ విద్యలకి ఈశ్వరుడు ఆయన. అంటే మీరు లౌకిక విద్యలకు కానివ్వండి, పారమార్థిక విద్యలకు కూడా కానివ్వండి, దేనికైనా ఆయన ఈశ్వరుడు. పైగా బ్రహ్మ విద్య ఇచ్చేవాడు ఇంకే విద్య ఇవ్వలేడు. అదే ఇవ్వగలిగినప్పుడు ఏదైనా ఇవ్వగలడు ఆయన. అంతేకాదు కేవలం విద్యలకు మాత్రమే ఈశ్వరుడు కాదు, ఈశ్వర సర్వభూతానాం, సర్వ ప్రాణికోట్లకి కూడా ప్రభువు. విద్యలకి ఆయన ప్రభువు, సర్వ ప్రాణికోట్లకు ఆయన ప్రభువు. అంత చక్కటి మంత్రము ఇది వేదాల్లోంచి వస్తుంది. అంతేకాదు బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ అన్నారు ఇక్కడ. ఆయన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అని 2 మాటలు వేశారు ఇక్కడ. బ్రహ్మ అనే శబ్దానికి ఇక్కడ వేదము అని అర్థం. బ్రహ్మాధిపతి అంటే వేదమునకు అధిపతి. బ్రహ్మణోధిపతి బ్రహ్మణ అధిపతి. ఇక్కడ బ్రహ్మణ అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఆయనే అధిపతి. అంటే సృష్టికర్తకి కూడా కర్త అయినటువంటి వాడెవడో అతడు పరమేశ్వరుడు. అందుకు వేదములు బ్రహ్మదేవుడికి ఇచ్చినవాడు ఆయనట. అంటే వేదములు ఆయన ఇచ్చారంటే కైలాసం అనే ప్రెస్లో ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చాడు ఆ బ్రహ్మగారికి. బ్రహ్మగారు ఆ పుస్తకాలు చదువుతూ ప్రపంచం చేస్తున్నాడండి. వంటల పుస్తకాలు చదువుతూ వంట వండితే ఎంత ప్రమాదమో, పుస్తకాలు చదువుతూ సృష్టి చేసినా అంతే ప్రమాదం. అందుకు శివుడేమి కైలాసం నుంచి ప్రింట్ చేసి ఇవ్వలేదు వేదాలు. జ్ఞానం అంటే పుస్తకాలు కాదు. నేను మీకు పుస్తకం ఇచ్చాను భగవద్గీత, మీకు జ్ఞానం ఇచ్చేసాను నేను అనుకుంటే ముందు నేను భ్రాంతి చెందినట్లు. ఎందుకంటే ఆ పుస్తకం తీసుకుని చదువుతారో పక్కన పెడతారో ఎవరికి తెలుసు ఇక్కడ. కానీ పుస్తకం ఇవ్వడం జ్ఞానం ఇవ్వడం కాదు, మస్తకానికి స్ఫురింపజేయడం జ్ఞానం ఇవ్వడం. బుద్ధికి స్ఫురించేదే జ్ఞానము. అందుకు భగవంతుడు జ్ఞానం ఎలా ఇస్తాడంటే బుద్ధికి స్ఫురింపజేస్తాడు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే బ్రహ్మగారి బుద్ధికి వేద జ్ఞానాన్ని ఎవడిచ్చాడో ఆయన సృష్టికర్తకే గురువు గనక ఆయన్నే నేను శరణు వేడుతున్నాను అని ఉపనిషత్ మాత చెప్తోంది. శ్వేతాశ్వతరు ఉపనిషత్తులోని మంత్రం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రహిణోహి తస్మై తగం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఇది ఉపనిషత్ మంత్రం ఎంత చక్కగా చెప్తోందో. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, సృష్టికి పూర్వం ఎవడు బ్రహ్మదేవుణ్ణి సృజించి అతడికి వేదములిచ్చాడో ఆయనే నాకు బుద్ధిని వెలిగిస్తాడు.
అటువంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను, మోక్షకాంక్ష కలిగిన నేను శరణు వేడుతున్నాను. అంటే ఈశ్వర శరణాగతి లేనిది జ్ఞానము లేదు, మోక్షము లేదు, ఆయన్నే శరణు వేడుతున్నాను అని ఉపనిషన్మాతే చెప్తున్నది మనకి. అందుకు బ్రహ్మకు కూడా విద్యలిచ్చిన వాడు అని వేదంలోనే మనకు చోట మనకు ప్రమాణం కనబడింది కనుక బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, వేదములకు ఆయనే ప్రభువు, వేదములు బ్రహ్మకిచ్చి బ్రహ్మకు కూడా ప్రభు అయ్యాడు. వేదమనగా జ్ఞానము, ఆ జ్ఞానానికి ప్రభువు, జ్ఞానం బ్రహ్మదేవుడికే స్ఫురింపజేసిన వాడు అతను. అందుకే ఏకంగా సృష్టికర్తకే జ్ఞానం ఇచ్చిన వాడిని మనం పట్టుకుంటే మనకి జ్ఞానం లభిస్తున్నది. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, బ్రహ్మ తర్వాత మాట. బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం. ఇక్కడ బ్రహ్మశబ్దానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో, మొదటి అర్థంలో వేదమని చెప్పాం, రెండవ అర్థంలో చతుర్ముఖ బ్రహ్మని చెప్పాం, మూడవ అర్థంలో బ్రహ్మ. బ్రహ్మ అంటే పరబ్రహ్మ. నిన్న కూడా మనం గణపతి తత్వంలో దీన్ని ప్రస్తావన చేసుకున్నాం. పరబ్రహ్మ అంటే పర అంటే అల్టిమేట్, బ్రహ్మ అంటే బిగ్గెస్ట్. ఆయన్ని మించినటువంటి పరతత్వం లేదు, అతను పరబ్రహ్మ. అంత చక్కగా వివరించారు. మరొక్కసారి మంత్రం వెనక్కి నుంచి వద్దాం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు. ఆ బ్రహ్మ నాకు శివము కలిగించుగాక. ఇది దీని యొక్క భావం. శివము అనగా శుభము, శాంతి, శుద్ధత, 3 అర్థాలున్నాయి. ఆ శుభాన్ని, శాంతిని, శుద్ధతని ప్రసాదించుగాక. అతడే సదాశివోం. అతడు సదా శివుడు, ఆయన ఎప్పుడూ శివుడే. అంతేగాని ఇవాళ నవ్వాడు కానీ రేపు గ్యారంటీ లేదండి అని చెప్పడానికి లేదుట. కొందరు ఇవాళ బాగుంటారు, రేపేమిటో ప్రశ్నార్థకమే మనకి. కానీ ఆయన శివం శుభం సదా ఎల్లవేళలా శుభస్వరూపుడు. ఆయన శుభం ఆయనకి స్వభావం. అందుకు సదాశివ ఓం అని పూర్తి చేశారు. అంటే ఓంకారము ద్వారా తెలియబడే పరమాత్మయే శివుడు. ఆయన సర్వ విద్యలకి ప్రభువు, సర్వ ప్రాణికోట్లకు ప్రభువు. ఇంత అద్భుతమైన మంత్రం ఇది. ఈ మంత్రంలో చెప్పబడ్డవాడు విద్యలను ఇచ్చేటువంటి జ్ఞానమూర్తి అని పరమేశ్వరుడు. అంతేకాదు ఈశ్వరుడికి ఐశ్వర్యప్రదాతన మరొక పేరు కూడా ఉన్నది. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి ఒక సామెత మనకి. పైగా ఐశ్వర్యములు ఇచ్చేవాడు, ఐశ్వర్యములు ఎవరివో ఆయన పేరు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దమే దాన్ని చెప్తూ ఉన్నది. అందుకు ఈశాన ఈశ్వర అంటే ఐశ్వర్యములన్నీ ఆయనవే, ప్రపంచంలో సర్వైశ్వర్యములు ఆయనవే, ఆయనే మనకు అనుగ్రహించాలి. ఇది అందుకే ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రమే ఈశావాస్యమని. పరమేశ్వరుడు సర్వైశ్వర్య సంపన్నుడని. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, సర్వము ఇచ్చేవాడు ఆయన. అయితే జ్ఞానం కావాలి అన్నప్పుడు ఆయన మనం గురువుగా భావిస్తున్నాం. ఏది కావాలంటే ఆ భావంతో పరమేశ్వరుని చూస్తూ ఉంటాం. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ అని తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే. తల్లి తండ్రి అని ఎందుకన్నామంటే మనకు కారణం ఆయనే గనక తల్లి తండ్రి అన్నాం. జ్ఞానం ఇస్తాడు గనక గురువు అన్నాం. తల్లి తండ్రి ఆయనే అంటే పార్వతీ పరమేశ్వరుల రూపంతో కొలుచుకుంటున్నాం. గురువు ఆయన అనగానే దక్షిణామూర్తి రూపంతో కొలుచుకుంటున్నాం. ఒక భావం రాగానే భగవంతుడికి ఒక రూపం ఉంటుందండి. అందుకు భగవంతుడు ఈశ్వరుడు ఒక్కడే, కానీ ఆయన పూజించేటప్పుడు వివిధ ప్రయోజనాల కోసం వివిధ పేర్లని, వివిధ రూపాలని మనం ధ్యానిస్తూ ఉంటాం. అందుకు పరమేశ్వరుడు దక్షిణామూర్తి అని మనం కొలుచుకోగానే అది గురుస్వరూపం అని అర్థంట. శివుని యొక్క గురుస్వరూపము దక్షిణామూర్తి అని చెప్తారు. అందుకే ప్రాతకాలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలి అని చెప్పారు. పొద్దున లేస్తూనే దక్షిణామూర్తిని ధ్యానించాలట. అలా ధ్యానిస్తే మన బుద్ధిశక్తి సరిగ్గా పనిచేస్తుంది. సరైన జ్ఞానము, సరైన స్ఫురణ మనకు కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కాదు. జ్ఞానం అనగా నీ బుద్ధికి తోచినటువంటి స్ఫురణయే జ్ఞానం. సరైన ఆలోచన, సరైన తెలివి స్ఫురించాలి, అది సకాలంలో స్ఫురించాలి. అలా స్ఫురింపజేసేవాడు భగవానుడు. అందుకే ప్రాతకాలంలో ఆయన్ని బాగా స్మరించుకోమన్నారు. బ్రాహ్మీ ముహూర్తం దాని పేరే. ఆ ముహూర్తం పేరు గురుముహూర్తం. ఆ సమయంలో మనం దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే ఆ రోజున మంచి ఆలోచనలు వస్తాయి, ఆచరణలు వస్తాయి, ఆ రెండింటికి సత్ఫలితాలు వస్తాయి. అందుకే ప్రాతకాలంలో ఆ స్వరూపాన్ని ధ్యానించమన్నారు. ప్రదోషకాలంలో, ప్రభాతకాలం అది, ప్రదోషకాలం నటరాజస్వామిని ధ్యానించమన్నారు. ఎందుకంటే నటరాజస్వామి అంటే అది పూర్తిగా ఫ్యామిలీ ఫోటో. అది పూర్తిగా అటు ఆయన పరమేశ్వరుడు, ఆయన ప్రక్కన పార్వతీదేవి, ఇటువైపు గణపతి, కుమారస్వామి, దేవతలు అందరూ పరివారంతో కూర్చుని ఉంటారట నటరాజస్వామి. ఇలా ఉభయ స్వరూపాల్ని ధ్యానించమని మన పెద్దవాళ్ళు చెప్పారు. అప్పుడు పార్వతీ సమేతుడే ఉంటాడు. ఆ సమయంలో ఆ పరివార సమేత మూర్తిని ధ్యానిస్తే శుభములన్నీ కలుగుతాయిట. రెండు మనకి అన్ని ఏవి కావాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి కనుక ఇన్ని మూర్తులుగా కొలుచుకుంటున్నాం. ఒక భావాన్ని కేంద్రీకరిస్తే ఒక రూపం వస్తుంది. అలాగే శివాయ గురవే నమః అని నమస్కారం చేసుకుంటే శివుడు గురుమూర్తిగా కనబడతాడు. ఆ మూర్తి పేరు దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి స్వరూపం గురించి మనకి వేదాల్లో, పురాణాల్లో ప్రమాణాలు కనబడుతున్నాయి. ఇందాక ఒక మంత్రం చెప్పుకున్నాం ఉపనిషత్తుల్లోది.
యో బ్రహ్మాణం విదదాతి పూర్వం అనే మంత్రము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉంది. ఇది యజుర్వేద సంబంధమైన ఉపనిషత్తు. ఇందాక చెప్పిన ఈశాన సర్వ విజ్ఞానం కూడా తైత్తిరీయంలో వస్తుంది ఆ మంత్రం, అది కూడా యజుర్వేద సంబంధమే. ఆ యజుర్వేదంలోని ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే మరొక మంత్రం కనబడుతుంది. రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఓ పరమేశ్వర, నీ దక్షిణ ముఖం ఏదైతే ఉందో దానితో మమ్మల్ని అనుగ్రహించు అని ఆ మంత్రానికి అర్థం. అంటే దక్షిణామూర్తి అన్నప్పుడు దక్షిణ ముఖంగా ఉండేవాడు దక్షిణామూర్తి అని ఒక అర్థాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మన శివాలయాల్లో ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు సరిగ్గా మనం ఉత్తరం వైపు వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి కనబడతాడు అక్కడ. మీరు శ్రీశైలం కానీ కాళహస్తి కానీ ఇలా శాస్త్రీయమైన ఆలయాలు చూడండి, సరిగ్గా మనం ఉత్తరం వైపు వచ్చేటప్పటికి దక్షిణామూర్తి అక్కడ కనబడతాడు. ఎందుకంటే ఉత్తరంలో ఆయన కూర్చుంటాట, ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అన్ని దిక్కులు ఒకటే కదండి అంటే అన్ని దిక్కులు ఒకటి అవుతాయా? సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, అన్ని దిక్కులు ఉదయించట్లేదు కనుక ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ప్రతి దిక్కు గొప్పదే. ఏ దిక్కు లేకపోతే దిక్కులేని వాళ్ళం అవుతాం మనం. దిక్కుకు ఒక శక్తి ఉన్నది. అందుకే నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపత ఏ నమ. దిక్కులకు ప్రభు అయిన పరమేశ్వరుడు నమస్కారం అన్నాం. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క శక్తి ఉంది. అందుకే జపతపాలు చేసేటప్పుడు కూడా ఏ దిక్కును తిరగాలో చెప్తారు ఇక్కడ. తూర్పు దిక్కు ఐశ్వర్యకారకంట, ఉత్తర దిక్కు జ్ఞానకారకంట, అది చెప్తున్నారు. అందుకు గురుస్థానం ఎప్పుడు ఉత్తరం వైపు ఉంటుంది. ఆయన ఎటు చూస్తుంటాడు? ఉత్తరంలో కూర్చుంటే ఆయన ఫేసు సౌత్ ఫేస్, దక్షిణ ముఖంగా చూస్తూ ఉంటాడు. అందుకే తాను ఉత్తరంలో కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు కనుక దక్షిణామూర్తి. దక్షిణాభిముఖమేవ దైవతం అని ఒక మాట ఉన్నది. దక్షిణాభిముఖంగా ఉంటాడు కనుక దక్షిణామూర్తి, ఇది ఒక అర్థం. ఇంకా చాలా విశేషమైన అర్థములు మనకు కనిపిస్తున్నాయి. ఇలా ఉపనిషత్తుల్లో దక్షిణామూర్తి గురించి చెప్పడమే కాకుండా దక్షిణామూర్తి ఉపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది. అందులో దక్షిణామూర్తి గురించి చాలా విశేషమైన ప్రస్తావన ఉంది. దక్షిణామూర్తికి సంబంధించిన కథలు కూడా చాలా కనబడతాయి. ఎందుకంటే కేవలం తత్వమే చెప్తూ ఉంటే అదొక విచిత్రంగా ఉంటుంది. కానీ తత్వం ఒక రూపంలో కనబడితే ఆస్వాదనీయంగా ఉంటుంది మనకి. అందుకు తత్వం రూపంలోకి వస్తుంది. మనం రూపం ద్వారా తత్వం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దక్షిణామూర్తికి సంబంధించి మనకు లలితా సహస్రనామాల్లో ఒక నామం వస్తుంది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఈ 2 పాదముల శ్లోకంలో కథ ఉన్నది. అందులో దక్షిణామూర్తి కథ కనబడుతుంది. అది ఒకప్పుడు సనక సనందనాథులు కైలాసానికి చేరుకున్నట్ట. ఎందుకంటే సనక సనందనాథులు అంటేనే బ్రహ్మవేత్తలు. బ్రహ్మవేత్తలు ఎప్పుడైనా బ్రహ్మము గురించే మాట్లాడుతూ ఉంటారు, బ్రహ్మము గురించే చర్చ చేస్తూ ఉంటారు, మరొక విషయం ఉండదు. అందుకే సతతం బ్రహ్మవాదిభి అని ఒక మాట ఉన్నది మనకి శాస్త్రంలో. ఎప్పుడు బ్రహ్మవాదులు అంటారు వాళ్ళని. అంటే పరబ్రహ్మము గురించి తప్ప అన్య చింతన లేదు. తదాలాపాహ తద్విచేష్టాహ తన్మనస్కాహ అంటున్నారు ఇక్కడ. అదే మాట్లాడతారు, అదే చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక పని లేదండి. అసలు దేహం ఉంది కదా, మాట ఉంది కదా, మాట ఉన్నందుకు బ్రహ్మం గురించే మాట్లాడతారట. ఆలోచన ఉన్నందుకు బ్రహ్మం గురించే ఆలోచన చేస్తారు. చేతలు బ్రహ్మమయంగానే చేస్తారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అందుకే వాళ్ళు ఎప్పుడూ పరబ్రహ్మము గురించి తప్ప అన్యము లేదు. అలాంటి వాళ్ళు పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలి, ఇంకా మాట్లాడుకోవాలని కైలాసానికి వెళ్ళేట. పరబ్రహ్మం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? శివుడే చెప్పాలి. అందుకు శివుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని సనక సనందనాథుడు బయలుదేరారు కైలాసానికి. ఆ వెళ్ళేటప్పటికి సరిగ్గా ప్రదోష కాలంలో చేరారు. అప్పుడు కైలాసంలో దృశ్యం వేరేగా ఉంది. పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నట్ట. నాట్యం చేస్తున్నప్పుడు పూర్తిగా చుట్టూ సంసారం ఉంది ఆయనకి. ఆయన పక్కన వాళ్ళ ఆవిడ, పిల్లలు, దేవతలు, ఋషులు అందరూ ఉన్నారు. సాధారణంగా బ్రహ్మ విద్య వేదాంతం చెప్పినవాడు వైరాగ్యంతో ఉంటాడు, ఏకాంతంలో ఉంటాడు. ఈయనేమిటయ్యా ఇంత సంసారం పెట్టుకున్నాడు, ఈయన మాకేం చెప్తాడు వేదాంతం అనుకున్నట్టు వీళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా ఆ స్త్రీతో కలిసి సరసంగా నాట్యం చేస్తున్నాడంటేనే ఈయన వైరాగి కాడు, ఈయన సరాగి, శృంగారి. ఈయన జ్ఞానం ఏం చెప్తాడు ఈయన? పైకి 2 పిల్లలట. ఇంత ఫ్యామిలీ ఉన్న దేవుడు మనకు వేదాంతం ఎక్కడ చెప్తాడు? పోనీ తర్వాతైనా ఏకాంతంలో కూర్చున్నాడంటే చుట్టూ లంపటం, అంతమంది దేవతలు చప్పట్లు కొడుతూ ఉంటే నాట్యం చేస్తున్నాడు, పైగా కళలు. ఇలాంటి ఆయన మనకి ఏం వేదాంతం చెప్తాడు అని వెనక్కి తిరిగి వచ్చేస్తున్నట్ట. వాళ్ళు అసలు దగ్గర దాకా కూడా వెళ్ళలేదు, దూరం నుండే చూసి అబ్బో ఇంత సందడు ఉన్నవాడు మనకి వేదాంతం జ్ఞానం చెప్పలేడు అని వెనక్కి తిరిగి వచ్చేస్తున్నట్ట. వాళ్ళు రావడం వెళ్ళడం ఈయన గమనిస్తున్నాడు మొత్తం. సరే వాళ్ళు కొంత దూరం అలా వచ్చేశారు. ఆ వస్తూ ఉండగా త్రోవలో ఒక పెద్ద మర్రి చెట్టు కనబడిందండి. ఆ మర్రి చెట్టు ఎంత ఉందంటే 75 యోజనాల విస్తీర్ణము, 100 యోజనాల పొడవు ఉందిట. దీని గురించి భాగవతంలో కూడా వర్ణిస్తారు ఈ మర్రి చెట్టు గురించి. ఒక యోజనము అంటే వరాహమిరుడి లెక్క ప్రకారం సుమారు 9 మైళ్ళు అనుకోండి.
అలాంటివి 100 యోజనాల పొడవు 75 యోజనాల విస్తీర్ణమున పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మొదట్లో ఇంత మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటుందా అండి అని వెంటనే ప్రశ్న వస్తుంది కదా. అది కైలాసం, మర్చిపోవద్దు, మన పెరట్లోది కాదు. కానీ అక్కడైతే ఉండొచ్చు తప్పకుండా, దివ్యలోకం గనక. ఆ మర్రి చెట్టు మొదట్లో కుర్రవాడు కూర్చున్నట్ట. వాడు 16 ఏళ్లవాడు, పైగా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ కుర్రవాడు కూర్చునున్నాడు. ఆయన చుట్టూ తలలు పండిపోయిన వృద్ధులు కూర్చున్నట్ట. అది చూశారు వీళ్ళు. అక్కడ మనం అనుకునేది దొరకచ్చు. ఆయన ఎవడో ఒక్కడు కూర్చున్నాడు కుర్రవాడు, చుట్టూ ఉన్నవాడు బాగా తలలు పండిపోయినటువంటి వాళ్ళు కూర్చున్నారు. అలాంటి వాడి దగ్గర జ్ఞానం దొరుకుతుంది, కానీ డాన్సర్ దగ్గర మనకేం దొరకదని తిన్నగా అక్కడికి వెళ్ళారట. వెళ్ళి చూశారు కానీ ఒక్క ప్రశ్న లేదు, ఉలుకు లేదు, పలుకు లేదండి. వీళ్ళు వాళ్ళ పక్కన కూర్చున్నారట. విష్ణు ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిధదే పదం. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నారట చూద్దామని. కానీ ఏం ప్రశ్న వేయక్కర్లేదు. ఆయన్ని చూడగానే వీళ్ళకున్న అజ్ఞానం పటాపంచలైపోయి సందేహం అంతా తొలగిపోయింది. మొత్తం జ్ఞానం లభించి పరమానందాన్ని పొందారు. ఎందుకంటే మాటలతో తెలుసుకోవలసిన జ్ఞానం వాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనుభవం కావాలి. మాటలతో చాలా ఇప్పటికి ఎన్నో తెలుసుకున్నామండి. ఉపనిషత్తులు అట్నుంచుట్టు ఇట్నుంచుట్టు చెప్పగలిగే వాళ్ళు కూడా లభిస్తారు. అనుభవం ఏది? ఇక్కడ వాళ్ళకి ఇంకా మాటలు అవసరం లేకపోయింది. స్వామి దర్శనంతోనే అనుభవం లభించింది. జ్ఞానం అనగా అనుభవము, ఇది తెలుసుకోండి. ఎక్స్పీరియన్స్, అంతేగా నాట్ అవేర్నెస్. ఇది తెలుసుకోవాలి. తెలుసుకోవడము అంటే అనుభవమే. రుచి తెలిసిందా అండి అంటారు ఇక్కడ. తెలిసిందా అంటే అర్థం అనుభవమేగా. అందుకే తెలియడము అంటే అనుభవమే. జ్ఞానం అనుభవంలోకి వచ్చిందట. ఎప్పుడైతే జ్ఞానం అనుభవంలోకి వచ్చిందో ఇంకా సందేహం ఎక్కడుంటుంది? ఆ స్థితిని పొందారు సనక సనందనాథులు. అలా వాళ్ళకి జ్ఞానం ఇచ్చిన మూర్తి ఎవరు? దక్షిణామూర్తి అని చెప్పబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మరొక జ్ఞానం కూడా కలిగిందిట. మేము పొరపాటు పడ్డాం ఇందాక. అక్కడ సంసారం పెట్టుకుని భార్యతో కలిసి నాట్యం చేస్తున్నాడు అనుకున్నామే కానీ ఆయన నిజానికి పరమ వైరాగ్యవంతుడు. అలా కనబడ్డాడంతే, అదొక లీల. అది ఆయన భార్య కాదు, ఆయన భర్త కాడు. వారిద్దరూ ఒకే స్వరూపము అని ఎరుక కూడా కలిగింది. మనకు అక్కడ ఇద్దరిని చూడగానే అయోమయంలో పడ్డాం. ఇక్కడ ఒక్కడిని చూడగానే అనుభవంలోకి వచ్చింది. కానీ అక్కడ ఇద్దరుగా కనబడ్డవాడు ఒక్కడే, ఇక్కడ ఒక్కడుగా కనబడ్డవాడు ఇద్దరే అన్నట్ట. ఇది మనం తెలుసుకోవాల్సిన స్వరూపం. ఇప్పుడు నేను చెప్పిన కథంతా కలిపితేనే స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని. ఇక్కడతో కథ పూర్తి కాలేదండి, కొంచెం చూడాలి. ఇప్పుడు ఆ కనబడ్డ దక్షిణామూర్తి ఎలా ఉన్నాడో చూద్దాం. వీళ్ళే ఆశ్చర్యపోయేట చిత్రం అనుకున్నారు. ఎంత ఆశ్చర్యం! వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఎంత ఆశ్చర్యం! మర్రి చెట్టు మొదట్లో కుర్రాడు గురువు. శిష్యులు ఎవరయ్యా అంటే తలలు పండిపోయిన వాళ్ళు శిష్యులట. తలలు పండే అంటే ఊరకే తల్ల పండే అని కాదండి. పనికి మాల తిరిగి రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చున్నారని కాదు అర్థం. అక్కడ తలలు పండిపోయాయంటే శాస్త్రములన్నీ ఆలోచించి సాధనలన్నీ చేసి అన్ని సాధనలు శాస్త్రములు అన్నీ అయిపోయిన తర్వాత పండిన మనస్సుతో శుద్ధమైన చిత్తంతో పరమేశ్వరుని ఆశ్రయించారు. అది తలలు పండడంలో ఉన్నటువంటి అర్థం. అలా తలలు పండిన వాళ్ళకి ఆయన జ్ఞానం ఉపదేశిస్తున్నాడు. పోనీ ఏమైనా పెద్ద లెక్చర్ ఇస్తున్నాడా? గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన వ్యాఖ్యానం ఏంటంటే మౌనంట. శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన మౌనంతోనే శిష్యులకి సందేహాలు పోయాయి అన్నాడు. ఇక్కడ చీకట్లో దీపం వెలిగిస్తాం. దీపం చీకటి పోవాలని ఉపన్యాసం ఇస్తుందా అండి? దీపం వెలిగితే చీకటి పోతుంది. ఈశ్వర సాక్షాత్కారం కలిగితే అజ్ఞానం పోతుంది. అక్కడ మాట అక్కర్లేదు. అనుభవం వచ్చేటప్పటికల్లా వాక్కులు ఉండవు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మౌనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే నేను ఇప్పుడు మౌనం గురించి మాట్లాడాలన్నమాట. అంతే కదా. ఎవడు మౌనం మీద 2 గంటలు ఉపన్యాసం ఇచ్చాట. అంతకంటే ఆశ్చర్యం ఒకటి ఉందా? అంత ఉపన్యాసం ఇస్తే కానీ మౌనం అర్థం కాదు. మౌనం అంటే అర్థం ఏమిటి? సృష్టిలో పరమ అజ్ఞాని ఏది మాట్లాడట, పరమ జ్ఞాని మాట్లాడట. చూసారా? మధ్యలో వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అంటే మాట్లాడే వాళ్ళంతా ఎవరు? మిడిమిడి వాళ్ళు అనమాట. ఇదే అర్థం ఇక్కడ. అజ్ఞాని ఏమీ మాట్లాడ్డు. ఇది తెలుసుకోవాలి. జ్ఞాని అసలు మాట్లాడ్డు. అంటే ఇద్దరు ఒకటేనా? గమ్యం చేరేవాడు అసలు చేరిపోయిన తర్వాత నడవడు, అసలు గమనం చేయనివాడు నడవడు. ఇద్దరు ఒకటేనా? కాదు. వాడు గమ్యం చేయనివాడు, అసలు ప్రయత్నమే చేయనివాడు వీడు. అందుకే వీడిది మోగతనం, అది మౌనం. అది తెలుసుకోవాలి. మౌనం అనే మాట చాలా గొప్ప విశేషం అండి. భగవద్గీత ఒకవేళ చదివితే మౌనం అనేది వాచిక తపస్సు కింద చెప్పలేదు, మానసిక తపస్సు కింద చెప్పారు. పరిశీలించండి. వాచిక తపస్సులో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అంటాడు వాచిక తపస్సుని.
మానసిక తపస్సుకు మాత్రం ప్రసాదం, సౌమ్యం, మౌనం అని మానసిక తపం గురించి చెప్పాడు ఇక్కడ. మనస్సు ప్రసన్నంగా ఉండడం, మౌనంగా ఉండడం మానసిక తపస్సుట. అంటే మౌనం అనగా నోరు మూసుకు కూర్చోవడం కాదు, మనస్సుకు సంబంధించింది అది. ఇది తెలుస్తున్నది ఇక్కడ. అలలతో కొలను ఉన్నప్పుడు అలజడి ఉన్నట్టే, అలలు లేని కొలను ఎలాంటిదో అలజడి లేని మనస్సుని మౌనం అంటారు. ఇది తెలుసుకోవాలి. మనస్సులో ఇంకా ఆలోచనలు, అలజడులు, వికారాలు లేవుట. ఆ నిశ్చల స్థితి, అదే అచలోయం సనాతన. ఆ నిశ్చల స్థితి, నిర్వికార స్థితి. అల అంటే వికారం, నిర్వికార స్థితి. దీనికి అచల అంటారు, దీనికి స్థాణు అని పేరండి. ఇక్కడ స్థాణు అన్న అదే ఆ నిర్మల స్థితి, అదే పరమేశ్వరుని యొక్క అసలు తత్వం, పరమాత్మతత్వం. ఆ నిశ్చల స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అంటే పరమాత్మ అనుభవం వస్తే కానీ రాదుట అక్కడ. దీనికి రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్పారండి. ఒక తుమ్మెద పువ్వు చుట్టూ తిరిగి ఝంకారం చేస్తూ ఉంటుందిట. తర్వాత పువ్వులో దిగి మకరందం ఆస్వాదించడం మొదలుపెట్టినప్పుడు మౌనంగా ఉంటుందిట. మకరందం ఆస్వాదించనంత వరకు ఝంకారం, అది ఆస్వాదిస్తున్నంతసేపు మౌనమే. కనుకనే అనుభవం దొరికే వరకే మాట, అనుభవం దొరికేక మౌనమే. ఆ అనుభవ స్వరూపమే పరమేశ్వరుడు. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే మౌనమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము. మౌనమనగా భగవద్ అనుభవము. ఆయనే భగవంతుడు, ఆయనే అనుభవము. అనుభవాన్ని అక్కడున్న మునులందరికీ అందించాడు. కనుక వాక్కులకి మనస్సుకి కూడా అందనిది ఏదుందో దానిని అందించినటువంటి స్వరూపమే దక్షిణామూర్తి యొక్క రూపము. ఇది ఆయన మౌనానికి అర్థం. ఇప్పుడు ఆయన రూపం ఎలా ఉందో ఒక్కసారి మనస్సులో ధ్యానించుదాం. ఇప్పుడు నేను వర్ణిస్తున్నాను అని కాకుండా భక్తిగా వింటే, ఏది పొరపాటున భక్తిగా వింటే, పొరపాటున భక్తిగా వింటే మాత్రం భగవద్ అనుభవం లభిస్తుందండి. జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే ఏదో మా అమ్మ నాన్న తెచ్చారు కనుక వచ్చాము, మా ఆవిడ రమ్మంది కనుక వచ్చాను డ్రైవ్ కోసం అన్నట్టు కూర్చుంటే కాకుండా శ్రద్ధగా కానీ విన్నట్లయితే విన్నవారందరికీ భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అలాంటి మూర్తి ఆయన దక్షిణామూర్తి రూపం ఉదయంలో స్ఫురిస్తే చాలండి. ఎంత రమ్యమైన మూర్తో చూడండి. ఎలా ఉన్నాడో దక్షిణామూర్తిని వర్ణిస్తున్నారు. స్ఫటిక రజత వర్ణం మౌక్తికీ మక్షమాలాం అమృత కలస విద్యా జ్ఞానముద్రాంచ హస్తై దదత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే. ఇది దక్షిణామూర్తి స్వరూపాన్ని. ఇన్న ఆదిగురువు అంటారు. సర్వులకు ఆయన ఆదిగురువుట. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఈయన ఆది గురుమూర్తి దక్షిణామూర్తి అంటే. అసలు ఏ దేవత నేను ఉపాసన చేసేటప్పుడు 3 రకాల మూర్తులను ఉపాసన చేయాలట. ఇది ఒకటి యోగమూర్తి, రెండవది భోగమూర్తి, మూడవది ఉగ్రమూర్తి. 3 రకాల మూర్తులు. మీరు ఏ దేవత ఉపాసనలైనా ఉంటాయండి. ఇప్పుడు దేవత ఉపాసన పద్ధతి మారిన తత్వం మాత్రం ఒక్కటే. ఇప్పుడు యోగమూర్తులు అంటే దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, వీళ్ళందరూ యోగమూర్తులు. స్త్రీ ఉపాసనలో శారదాదేవి, సరస్వతీదేవి, వీళ్ళందరూ యోగమూర్తులు. యోగమూర్తుల్ని ఉపాసన చేయడం వల్ల మనకి జ్ఞానము, ధ్యానము, శాంతి ఇవన్నీ లభిస్తాయి. విద్యలు ఇవన్నీ కూడా యోగమూర్తులను ఉపాసించడం వల్ల లభిస్తాయి. ఉగ్రమూర్తులను ఉపాసించడం వల్ల, ఉగ్రమూర్తులు అనగానే నరసింహస్వామి, శరభేశ్వరుడు, వీరభద్రుడు, భైరవుడు, వీళ్ళందరూ ఉగ్రమూర్తులు. అలాగే అమ్మవారిలో కాళీ మొదలైన మూర్తులు ఉగ్రమూర్తులు. ఉగ్రమూర్తులను ఆరాధించడం వల్ల రక్షణ లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. మనల్ని భయపెట్టడానికి ఏదో వచ్చిందనుకోండి, దాన్ని తొలగించాలంటే మరింత భయపెట్టాలి, అవునా లేదా? అందుకే భయాల్ని భయపెట్టడానికి కావలసిన ఉగ్రత రావాలి. ఇప్పుడు మన పక్కన ఎవరైనా బాడీ గార్డ్ని పెట్టుకుంటాం, ఆయన కూడా మనలాగే సౌమ్యుడై ఎవడైనా శత్రువు మీదకి వస్తే భయపడి పారిపోయాడు అనుకోండి, ఎంత మృదువుగా ఉన్నావయ్యా అని దగ్గర పెట్టుకుంటామా? లాభం లేదయ్యా అని తోసేస్తామని చెప్పండి ఇక్కడ. అందుకే అమ్మ ఈ మధ్యలో తిరగడాలు వద్దమ్మా. తర్వాత ఇదం విష్ణు విచక్రమే త్రేధానేతే పదం సమూఢమస్య పాకం శివే. ఉగ్రమూర్తులు అంటే రక్షణ కోసమే. మనకి భక్తుల్ని రక్షించడం కోసం ఉగ్రమూర్తులు ఉంటారు. జ్ఞానం ఇవ్వడానికి యోగమూర్తులు. కనుక ఉగ్రమూర్తులు కూడా మనకు కావాలి. అంతేగాని ఇప్పుడు ఇందులో ఏదో అమ్మో ఉగ్రమూర్తులు అంటే భయం అండి, జ్ఞానమూర్తి ఉంటే చాలంటామా? కావాల్సిందే కదా. మూడవది భోగమూర్తులు. ఇది మన ఉపాసనా విధానంలో ఉన్న రహస్యాలండి. ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఏ రూపంలో నేను భగవంతుడికి ఇన్ని రూపాలు ఎందుకు అంటే మన కోసమే, ఇంకా దేనికి. అందుకు స్వామి యొక్క
ఆ దివ్యమైనటువంటి భోగమూర్తులను చూద్దాం. భోగమూర్తులు అనగానే ఆయన చక్కగా ఆదిశేషుడి పర్యంకం మీద చక్కగా శయనించి ఉంటాడు. అదే ముద్దు నిద్ర కాదు, యోగ నిద్ర. అది ఎవరు నమస్కరిస్తున్నారు అన్నీ తెలుసండి, లేకపోతే నిద్రపోయేవాడికి మనం నమస్కారం చేసి ఏం లాభం. ఆయన యోగ నిద్ర, ఆ యోగ నిద్రలో ఉన్నాడు. శాంతానికి అది చిన్నమది, దానిలో ఉన్నాడు. శాంతాగారం భుజగశయనం, కాళ్ళొత్తుతూ ఆవిడ, స్తుతిస్తూ దేవతలు. ఇది భోగమూర్తి అని అంటారు. అలాగే అమ్మవారితో పాటు అయ్యవారి సింహాసనం మీద కూర్చున్నారు.